కలెక్టర్ ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లను వెంటనే పేదల గిరిజనుల భూములు గిరిజనులకు వెంటనే గిరిజనుల భూములు గిరిజనులకే గిరిజనుల భూములు గిరిజనులకే కలెక్టర్ వెంటనే కలెక్టర్ వెంటనే కలెక్టర్ వెంటనే ఉంటామా పోతామా అంటే వండుతామా ఎన్ని రోజులైనా ఉందామా పెడతారా భూమా ఉందామా మీడియా మిత్రులకు నమస్కారం. జనలోని వాడే 2 నిమిషాలు అన్ని లోగోలు ఒకసారి మీరు కెమెరా వెనుకగా ఓరి లోగోలు కెమెరా వెనుక ఓరి నేనే కూర్చుంటా మీతో. విషయం జనాలకు కరెక్ట్ కావాలంటే నన్ను 2 నిమిషాలు మాట్లాడుకొని కూర్చోండి. వీళ్ళిద్దరు ఉండేది కళ్యాణ్ ఎందుకంటే జిల్లాకి కనబడుతుంది. అందరినీ చూపిస్తారు. మీడియా మిత్రులకి నమస్కారం. గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు. రోడ్డుకు కుడివైపు రోడ్డుకి ఎడమవైపు కట్టినటువంటి 2 బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత 5 రోజులుగా జరిగినటువంటి ఈ తంతుని ఈ రోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా 2 డిమాండ్లు గ్రామస్తుల పక్షాన పెట్టదలుచుకున్నాం. ఒకటి, కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా? దానికి మీకు 24 గంటలు కావాలన్నా 48 గంటలు కావాలన్నా టైం ఇస్తాం. మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఏ బౌన్సర్లను అడ్డం పెట్టి అయితే మా మీద ఊరోళ్ల మీద కేసులు పెట్టి కట్టిర్రో ఈ 2 గోడలు తీసేసి బిలాదాకల్ భూములు వెలిమెలకు తాండాకి కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి. అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే రాసియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సిసిఎల్ఏ కమిషనర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మేము 10 మందితోటే మొదలు పెట్టవచ్చు. మీరు మర్యాదగా ఈ గోడల్ని మీరు తొలగించకున్నా గరీబోళ్ళు దున్నుకున్న భూములలో వాళ్ళ కాగితాలు పట్టాలు ఇయ్యకున్నా దొంగ కాగితాలని తయారు చేసి మా మీదికి కావాలని ఈ ఊరోళ్ళనే కొంతమందిని పంపించి కొట్లాట కయ్యాన్ని కాలు దువ్వితే జరిగే పరిణామాలన్నింటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, నేను అనుకుంటున్నా ఇది మీకు తెలియకుండానే డీజీపీ గారు ఇంటెలిజెన్స్ ఐజీ మీకు దాచిపెట్టి కొంతమంది దొంగలకు సర్దిగట్టి తప్పుడు పద్ధతులలో ఈ గోడలు కట్టిండ్రు. గూగుల్ మ్యాపులు తీయండ్రి. 9వ తారీఖు రోజు ఈ గోడలు ఉన్నాయా చూడండి. 9వ తారీఖు రోజు లేని గోడలు ఇలా 17వ తారీఖు ఎట్లొచ్చినాయి? రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించారో ఒకసారి చెప్పాలి. 9వ తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించకపోతే తప్పకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం. అవసరం ఉంటే మేమే ఒక రోజు ఓపికగా ఉండే తర్వాత మీరు తీయకపోతే ఈ గోడలు తీసుడు మాకు పెద్ద కష్టం కాదు. అయ్యా, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి పట్టాలు తెచ్చుకున్నారో ఈ 85 ఎకరాల బిలాదాకల్ భూములు వెలిమెల తాండాకు సంబంధించి శంకర్పల్లి మండలం కొండకల్ తాండాకు సంబంధించి గిరిజనులు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకి ఇచ్చిన దొంగ పట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలి. చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. యాందాకైనా ఈ గరీబుల పక్షాన నిలబడతా అని చెప్పి స్థానిక ఎంపీగా నా పార్లమెంట్ పరిధిలో
ఇట్లా బౌన్సర్లు వచ్చి గూండాలు వచ్చి గోడలు కడుతుంటే చూడలేక పేదోళ్ళ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం. సిన్సియర్ గా అడుగుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి. వచ్చేంత వరదాకా మా ఈ దీక్షను ఇక్కడే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా అవసరమైతే వంట వార్పు చేస్తాం, ఎన్ని రోజులైనా ఉంటాం. మీరు ఇది ఇయ్యకపోతే ఎట్లా రాత్రిపూట చీకట్లో కట్టిర్రో అట్లా రాత్రిపూట చీకట్లో ఈ గోడలు తీసేందుకు కూడా మాకేం పెద్ద కష్టం కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.